హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో నేను మీ రాజ్ కుమార్ని. అయితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మనం లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీలైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అయితే మనకి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది, మెగా డిఎస్సి నోటిఫికేషన్. అయితే అందులో భాగంగానే 4 జిల్లాల్లో మనకి ఎస్జిటి పోస్టులకు సంబంధించి పెంపుకు సంబంధించి చాలా మంది డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులు ఆందోళనకైతే చెందారు. అయితే అదే ప్రయత్నంలో భాగంగా పోస్టులు పెంచాలని, చివరి ప్రయత్నంలో మనకి డిసెంబర్ నెలలో ఎస్జిటి పోస్టులు పెంపాలని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్, ఓఎస్డి కృష్ణతేజ గారికి మరియు ఏదైతే విద్యాశాఖ కమిషనర్ గారు విజయ రామరాజు గారికి వినతి పత్రాలు అయితే ఇచ్చారు ఆ 4 జిల్లాలకు సంబంధించి ఎస్జిటి అభ్యర్థులు. అయితే దానికి అనుగుణంగానే మనకి ఈ యొక్క వార్త అయితే ఒకటి వచ్చింది. ఏంటంటే గనక ఆ యొక్క 4 జిల్లాల్లో ఎస్జిటి పోస్టులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సమాచారం. సో ఇది మీకు ఎలా తెలుస్తారని మీకు డౌట్ అయితే రావచ్చు. నేను వ్యూస్ కోసమో లేదా ఈ యొక్క యూట్యూబ్ వీడియో వైరల్ చేయాలనో మీకు వీడియో అయితే చేయలేదు. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేశాను, ఓకేనా. సో మనకి ఎవరైతే ఈ యొక్క స్పందన గ్రీవెన్స్ అయితే రైజ్ చేశారో వారే స్వయంగా ఒక మెసేజ్ అయితే పెట్టారు, ఓకేనా. అదే మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ యొక్క మనకి ఆ యొక్క వినతి పత్రాలు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సమాచారం. ఒకవేళ అలా జరిగితే మనకి ఆ యొక్క 4 జిల్లాల్లో ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ఇది చాలా శుభకరమైన వార్త. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆ యొక్క మార్పులు చేర్పులు జరిగి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని వారికి చెప్పారని ఆయన మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశారు. అయితే దీని వలన 4 జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు పెరిగే అవకాశం ఉందని, అయితే వారు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకుని విద్యాశాఖలో చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ విజయరామరాజు గారు డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశారు, ఓకేనా. సో ఇది కనుక జరిగితే ఖచ్చితంగా ఆ 4 జిల్లాల ఎస్జిటి అభ్యర్థులకి ఇది చాలా మంచి శుభ పరిణామం. సో ఇలాంటి డిఎస్సి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు నేను రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి మన వెబ్సైట్ ద్వారా అందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూజ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా టెస్ట్లు అయితే ఉన్నాయి. ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .com, ఓకేనా. గూగుల్లోకి వెళ్ళి RKCOMPETITIVE కాంపిటేటివ్ అడ్డా ADD8 అని సెట్ చేస్తే మీకు మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ కూడా రాసుకోండి, ఓకేనా. సో మనకి మార్చి 15 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వచ్చిన వెంటనే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయండి. సిలబస్ కూడా కంప్లీట్ చేసుకుని వారు కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. సో ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.